భారతీయ జనతా పార్టీ తాజాగా మహారాష్ట్ర విజయంతో అంటే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కూటమి శివసేన, షిండే అట్లాగే అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీలతో కలిపి లెక్కేస్తే దేశంలోని 19 రాష్ట్రాలు ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినట్టయింది. 28 రాష్ట్రాలు ఉంటే అందులో 19 అంటే ఇంకా కేవలం 9 రాష్ట్రాల్లో మాత్రమే లేదు. ఆ 9 రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఉంది, అదే సందర్భంలో తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది, హిమాచల్ ప్రదేశ్ ఉంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఏమో కాంగ్రెస్ పార్టీ అయితే, తమిళనాడు అట్లాగే పశ్చిమ బెంగాల్ ఇవి వచ్చి కాంగ్రెస్ మిత్రపక్షాలు, అట్లాగే ఢిల్లీ ఇట్లాంటివన్నీ కూడా. ఓవరాల్గా దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ డైరెక్ట్ ఆర్ బీజేపీ మిత్రపక్షాలతో కూడినటువంటి ప్రభుత్వాలు లెక్క చూసుకుంటే 28 రాష్ట్రాల్లో 19 చోట్ల ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మిజోరాం, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ లేదా ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్వతహాగా 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం అన్నది ఇక్కడ లెక్కించాల్సిన అంశం.